బాబు గారి ప్రెస్ మీట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదో పట్టించడమే కాకుండా తెలివిగా టెక్నికల్గా మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు విద్యార్థుల్ని తెలంగాణ సమాజాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ అసలు ప్రభుత్వం 10,000 కోట్ల అప్పు తీసుకోలేదని, ఐసిఐసిఐ బ్యాంక్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వలేదని చెప్పి తెలివిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. శ్రీధర్ బాబు గారు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఈ భూముల్ని టీజీఐఐసికి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? టీజీఐఐసి త్రైపాక్షిక ఒప్పందం ద్వారా బాండ్లు క్రియేట్ చేసుకొని ఆ బాండ్ల ద్వారా మీరు లోన్ తీసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈ కాగితాలు మరి టీజీఐసి దగ్గర భద్రంగా ఉన్నాయా? టీజీఐసి మీరు ట్రాన్స్ఫర్ చేసినటువంటి కాగితాలన్నీ కూడా, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయని ప్రశ్నిస్తున్నా. ఈ భూములను అడ్డం పెట్టుకొని మీరు త్రైపాక్షిక ఒప్పందం చేసుకొని 10,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నమాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. సూటిగా మాట్లాడకుండా అసలు లోనే తీసుకున్నట్టు, ఈ భూములు తాకట్టే పెట్టినట్లు మీరు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ తప్పుదో పట్టిస్తున్న మంత్రి గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈరోజు ఈ రకంగా తప్పుదో పట్టించడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. కంచగచ్చిబౌలిలో 2,374 ఎకరాల భూమి 1973లో ఎస్యూకి అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చిన మాట అందరికీ తెలుసు. దాని తర్వాత చరిత్ర అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఒకటి సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఈ భూముల్ని నేరుగా తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నించిన మాట వాస్తవం. మీరు రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం గ్యారంటీ అడిగినప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందని మీరు తెలివిగా దీన్ని టీజీఐఐసికి ట్రాన్స్ఫర్ చేసి టీజీఐఐసి ద్వారా మీరు రుణం తీసుకున్న మాట వాస్తవం. అంతేకాకుండా ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ టీజీఐఐసికి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఈ భూముల్ని మీరు ఐసిఐసిఐ బ్యాంకు అకౌంటెంట్ బ్యాంక్గా వ్యవహరించగా బాండ్ ఇన్వెస్టర్ల హక్కులకు బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ ట్రస్టీగా నిలిచింది.